బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు రాంబాబు అండి. ఏం పని చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి? పర్లేదండి. ఇప్పుడు చూసుకుంటే మాకు కోకో కొబ్బరి అండి. ఆ, మాకు కోకో కొబ్బరి వచ్చి 1,00,000 నుంచి 2,00,000 కౌలు వస్తుంది. మాది విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లా. అంటే ఇంతకుముందు ఏలూరు జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా, ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా. మాకు కోకో కొబ్బరిలో మటుకు లీజు 1,00,000 నుంచి 2,00,000 వస్తుంది. మాకు బాగుంది సార్. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఎలా ఉంది అసలు పరిపాలన? బాగుందా? పరిపాలన చాలా బాగుందండి. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరు మీద 6 పథకాలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. నిజంగా 3 పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? కొన్ని అంటే 90% అది ఏంటంటే ఒక 10% రకరకాల రీజన్స్ అందట్లా. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినాయి అని, 4 చక్రాల కారు ఉందని, కార్డులో వీడియోలు ఇద్దరు ఉంటే వాళ్ళకి పెన్షన్లు అందకపోవటం, అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ కార్డులు ఎడగొట్టుకుంటే అవుతుంది. ఒక 10% అవటంలా, 90% అయితే సక్సెస్లో ఉంది. అది తల్లికి వందనం ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పిల్లలకి వేసామని అంటున్నారు. నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది. ఖచ్చితంగా వచ్చినాయి. అది మటుకు చాలా పాజిటివ్గా మంచి పేరు వచ్చింది ప్రభుత్వానికి. దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు. సంవత్సరానికి 3 ఉచిత. అదైతే 50-60% సక్సెస్ రేట్ ఉంది. అది మిగిలిన కొంతమందికి డబ్బులు రావటల్లా. అట్లా కన్నా కూడా అసలు ఆ డబ్బులు గవర్నమెంట్కి వేసి సిలిండర్ మాకు ఇస్తే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు. అట్లా బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా, లేదంటే ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? లేదండి, ఉచిత బస్సుకి అయితే మేమైతే వ్యతిరేకం ఖచ్చితంగా. ఎందుకంటే దానివల్ల పనున్నా లేకపోయినా కూడా వీళ్ళు ప్రయాణం చేస్తారు, గుళ్ళు గోపురాలు తిరుగుతారు. ఇదంతా ప్రభుత్వానికి లాసే. ఇప్పుడున్న ఈ స్టేట్ పొజిషన్లో అయితే అది అనవసరం. ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారు. ఏంటండి? అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారు. అవదనే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్, అది ప్రాజెక్ట్, అది చాలా టైం పడుతుంది. కానీ ఎప్పటికైనా మనం ముందంజలో ఉంటామని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ రైతులకు ఎంతో అతి ముఖ్యమైనది. పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందా? ఈ 5 సంవత్సరాల్లో అంటే 90% అవుతుంది. విద్యుత్ అయితే దాని నుంచి వస్తుందని మేము, ఇంకా 5 సంవత్సరాల్లో పూర్తి అవుతుందని, విద్యుత్ పవర్ ప్లాంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని అంటున్నారు నిరుద్యోగులకి. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందంటారు? లేదండి, అంత సాధ్యపడదు. 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు అంటలేదు. ప్రైవేట్ ఉద్యోగాలతో కలిపి 20 లక్షలు అంటున్నారు. మీరు పొరపాటు అడిగారు క్వశ్చన్. మొత్తం కలిపి 20 లక్షల ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. లోకేష్ గారును, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అన్నీ కలిసి. అంతే తప్ప ఒక్క గవర్నమెంట్ ఉద్యోగాలు 20 లక్షలు అయితే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలతో కలిపి 20 లక్షలు అయితే వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసేశారు. ప్రజలు ఏమన్నా రైస్ వ్యాన్లు తీయడం వల్ల ఇబ్బంది పడుతున్నారా? కొంతమంది ఉన్నారు ఇబ్బంది పడేవాళ్ళు. దానివల్ల మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో అట్లా అన్నప్పుడు వ్యాన్ పెట్టినప్పుడు కూడా రిస్క్ పడ్డవాళ్ళు ఉన్నారు. వ్యాన్ ఉన్నప్పుడు కూడా రిస్క్ పడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి వ్యాన్ వచ్చే టైంకి వీళ్ళు ఎక్కడో పనికి వెళ్ళేవాళ్ళు, పాటకి వెళ్ళేవాళ్ళు. అది కుదిరేది కాదు. అప్పుడు ఇబ్బంది పడ్డారు. దానికన్నా ఇదే బాగుంది. వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈ 15-20 రోజులు ఉంటుంది షాపు, రేషన్ షాపు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఇదే బాగుంది. గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ తీసేశారు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతుంది? అసలు ఏమీ లేదు. వాళ్ళు దోచుకు తింటారు తప్ప వాలంటీర్లు ఏమి ఉపయోగపడాల రాష్ట్రానికి. వాళ్ళ వల్ల అసలు ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు బాగుంది కూడా. గత 5 సంవత్సరాల హయాంలో 3,000 రూపాయల పెన్షన్నే 4 విడతలు పెంచిచ్చారు. కుటుంబ ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించడం జరుగుతుంది కదా, ఎలా అనిపించింది అసలు? బాగుంది, ఖచ్చితంగా బాగుంది. 100% సక్సెస్ రేట్లో అది చాలా మంచి పాజిటివ్గా ఉంది. అది ఇప్పుడు చూసుకుంటే సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుంది అంటున్నారు. నిజంగా ఎమ్మెల్యే కానీ కార్యకర్తలే కానీ ప్రజల వద్దకి ఇంటింటికి తిరుగుతున్నారు. మేమే తిరిగారు. మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు వచ్చారు, తిరిగారు. ప్రతి సందు తిరిగాడు. మీ ఎమ్మెల్యే గారి పేరు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చాలా బాగుందండి, చాలా క్వాలిటీగా ఉంది. నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఆదుకుంటారు, నిలబడతారు, క్వాలిటీగా నిలబడతాడు. ఆయనకున్న క్రెడిబిలిటీనే అది. గత 5 సంవత్సరాల హయాంలో రోడ్ల వ్యవస్థే కానీ డ్రైనేజీ వ్యవస్థే కానీ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఎలా ఉంది? అసలు ఎవరో పట్టించుకోవాలి. పోయిన ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ మేము చేసిన పని అదే. ఊరందరూ కలిసి డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకున్నాం. కంపలు అని ఉంటే మురికి కలవలు అన్నీ తీసుకున్నాం. మట్టి మశాన్ ఉంటే తీసుకుని చాలా శుభ్రం చేసుకున్నాం. మాకు మంచి పేరు కూడా వచ్చింది ఆ విషయంలో. సరే ఇప్పుడు చూసుకుంటే
2029లో రపా రపా అని జగన్మోహన్ రెడ్డి నేనే సీఎం అని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల వద్దకు వస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తారా? 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? చాలా మంచి క్వశ్చన్ వేసారు. ఇప్పుడు వేసిన క్వశ్చన్ అన్నింటిలో వాల్యూడ్ క్వశ్చన్ ఇప్పుడు వేశారు మీరు. దీనికి ఏంటంటే ఆన్సరు, అసలు ఈ ప్రజలందరూ కూడా మొన్న గెలవటానికి కూటమి ఇంత బంపర్ మెజార్టీతో రావడానికి కారణం జగన్కి భయపడి ఓట్లేశారు. ఇప్పుడు కూడా జగను టూ టూ ప్రోగ్రామ్ చూపిస్తా, ఇలా సినిమా చూపిస్తా, ఇలా సప్త సముద్రంలో చూపిస్తా, బట్టలు ఉడదీస్తా, ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. మళ్ళీ గెలవడం ఇట్లా మాట్లాడినంతసేపు అతనికి నెగిటివే తప్ప పాజిటివ్ ఏమో పనిచేయదు. ఇది ఖచ్చితంగా అతనికి మైనసే అవుతుంది. ఎందుకంటే భయపడతా ఉంటారు ప్రజలు. ఖచ్చితంగా అతను అట్లా మాట్లాడినంతసేపు కూటమికి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవుతుంది. ఎందుకంటే అమ్మ వీడు వస్తే మళ్ళీ బట్టలు ఉడదీస్తాడు అని అతనే అంటున్నాడు, నేను ఉడదీస్తానని చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా భయంతో ప్రజలైతే అతనికైతే ఓట్లేరు. సార్ ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఈ పోలీసుల యొక్క పనితీరే కానీ, గవర్నమెంట్ యొక్క పనితీరే కానీ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా ఉంది? అసలు బయట ప్రజలు తిరగగలిగేవారా? క్రైమ్ పర్సంటేజ్ ఎలా ఉంది అసలు? ఇప్పుడైతే చాలా బాగుందండి. ఇంతకుముందు బాగోలేదు. ఇప్పుడైతే లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, చాలా కంట్రోల్లోకి వచ్చింది. గంజాయి కూడా ఇంతకుముందు దరిద్రంగా విచ్చలవిడిగా ఇది చేశారు. ఇప్పుడైతే అదంతా కంట్రోల్లోకి వచ్చింది. మా ఊరు కూడా గంజాయి విషయంలో ఇంతకుముందు ఏదో రోమర్లు ఉండేవి, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది మా ఊరు. ఈ కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 85 ఇస్తానండి నేను. థ్యాంక్స్ అన్నా. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కొమ్ముల విజయ్. ఏం పని చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్, సౌండ్ సిస్టమ్ ఆపరేటర్. పర్లేదా? ఇప్పుడు చూసుకుంటా అన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. అవును. ఎలా అనిపించింది ప్రభుత్వ పరిపాలన? సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు సూపర్ 6 పేరిట 6 పథకాలు అమలు చేస్తున్నారు. అవును. ప్రస్తుతం 3 పథకాలు అమలు చేశారు. ఎలా అనిపించింది అసలు? చాలా బాగా చేశారండి. చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు. నిజంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నారా? వేసారండి. ఓకే. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లని దీపం పథకం ద్వారా అందిస్తున్నారు. అవును. ప్రజలందరికీ లబ్ధికి చేకూరుతున్నాయి. కొంతమందికి లేనివి వస్తున్నాయి కానీ అన్నీ బాగానే ఉన్నాయి. పర్లా. ఇప్పుడు చూసుకుంటే అన్న, త్వరలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పెడతా అంటున్నారు. అవును. నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుంది అంటారా? మహిళలకు ఉచిత బస్సు పెడతాం వల్ల మన ఏలూరు అయితే ఉపయోగం లేదు. అది వాస్తవం చెప్తున్నానండి.